ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఆంధ్రప్రదేశ్ కి మరొక భారీ కంపెనీ రాబోతుంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేసింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఇండియా. ఎల్జీ అనగానే గృహోపకరణాల దగ్గర నుంచి టీవీల వరకు, అలానే కమర్షియల్ ప్రజెంటేషన్స్కి సంబంధించినటువంటి స్క్రీన్స్, వీటన్నిటిలో కూడా ఒక అతిపెద్ద సంస్థగా భావించేటువంటి కంపెనీ ఇది. దక్షిణ కొరియాకి చెందినటువంటి సంస్థ. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఎల్జీ ఇండియా ఇప్పటికే ఇచ్చేసింది. రీసెంట్గా జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఎల్జీ కంపెనీ విస్తరణ ప్రణాళికని రూపొందించింది. దీనికి సంబంధించినటువంటి విస్తరణ ప్రణాళికలో ఐపీఓకి వెళ్ళేటువంటి క్రమంలో సెబీకి తన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసింది. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల సేకరణతో ఈ విస్తరణ ప్రణాళికని అమలు చేయాలని ఎల్జీ ఇండియా డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 3వ ప్లాంట్ని, అంటే విస్తరణకు సంబంధించి ఇంటర్నల్గా ఇక్కడ అవసరమవుతున్నటువంటి స్క్రీన్స్, టీవీలు, అలానే ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ అండ్ అసెంబ్లింగ్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని డిసైడ్ చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవంబర్లో రిలీజ్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో అనేక బెనిఫిట్స్ తమకు అనుకూలంగా ఉన్నాయంటూ సెబీకి ఒక నివేదికని సమర్పించింది. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐపీఓ వాల్యూతో ఈ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో 2,000 కోట్ల రూపాయలని 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎక్స్పాన్షన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి నిధుల వినియోగం జరుగుతుంది. అలానే మరొక 5,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్లో విడతల వారీగా ఈ ఎల్జీ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఎల్జీ ఇండియా గ్రూప్. దీనికి సంబంధించి సౌత్ ఇండియాలో ఇప్పుడున్నటువంటి ఇండియన్ ఐపీఓస్లోనే ఇది ఒక లార్జెస్ట్ ఐపీఓ ప్రపోజల్ కింద చెప్తున్నారు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయల ప్రపోజల్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి ఐపీఓస్లో ఇది 5వ అతిపెద్దది అన్నారు. అలానే దక్షిణ కొరియాకి చెందినటువంటి సంస్థలు చేసినటువంటి ఐపీఓస్లో ఇది 2వ అతిపెద్దది. ఎందుకంటే హ్యుండాయ్ ఇండియా ఆల్రెడీ నంబర్ 1 పొజిషన్లో ఉంది. హ్యుండాయ్ తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అతిపెద్ద ప్రపోజల్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3-4 ప్రదేశాలని ఎల్జీ ప్రతినిధులు సందర్శించబోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఒకటి శ్రీ సిటీ, అలానే 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇటు ఓర్వకల్లు కావచ్చు, అటు కడప జిల్లాలో ఉన్నటువంటి మరొక ఇండస్ట్రియల్ నాడ్, ఈ మూడింటిని కూడా సందర్శిస్తారు. వీటితో పాటు ఇతర ప్రదేశాలు, రవాణాకి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలు. ఎందుకంటే ఇప్పటికే ఎల్జీ ఇండియా దేశంలో 2 చోట్ల ఈ అసెంబ్లింగ్ ప్లాంట్స్ని, యూనిట్స్ని ఉపయోగిస్తుంది. ఒకటి నోయిడాలో ఎస్టాబ్లిష్ అయింది మొదటిది, రెండవది పూణేలో ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఉత్తర భారతంలో ఒకటి, మధ్య భారతంలో ఒకటి. అయితే దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎక్కడ కూడా ఎల్జీ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని సరైనటువంటి వేదికగా, ఇండస్ట్రియల్ పాలసీ పరంగా అనేక రాయితీలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని సరైన ప్రదేశంగా ఎంచుకుంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా సరఫరాకి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎల్జీ సంస్థకు సంబంధించినటువంటి వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అతి త్వరలోనే ఏపీ గవర్నమెంట్తో ఎల్జీ ప్రతినిధుల బృందం భేటీ కాబోతుంది. రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైనటువంటి ప్రదేశాలని పర్యటించబోతుంది. ఈ ప్రణాళిక కనుక క్లియర్ అయితే దాదాపు 7,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అసెంబ్లింగ్ యూనిట్, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద దీన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్కి సంబంధించినటువంటి హ్యాండ్లింగ్స్ ఉంటాయి కాబట్టి దగ్గర 3,000 నుంచి 5,000 ఉద్యోగాలు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కేటువంటి ఛాన్సెస్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సో అతి త్వరలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, ఎల్జీ అనేది ఒక జైంట్ కంపెనీ కింద మనం చూస్తాము. శాంసంగ్ తర్వాత దక్షిణ కొరియా నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నటువంటి అతిపెద్ద కంపెనీగా కూడా ఎల్జీని చూడాల్సి ఉంది. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో అడిగిడబోతోంది. మనం చూస్తున్నటువంటి స్క్రీన్ పైన చూస్తున్నటువంటి డేటా కూడా అది కంప్లీట్గా సెబీకి సబ్మిట్ చేసినటువంటి ఫైల్లోంచి తీసుకున్నటువంటి డేటా. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ తమకు అనుకూలంగా, తమ విధానాలకు అనుకూలంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎల్జీ గ్రూప్ ప్రకటించింది. కాబట్టి అతి త్వరలోనే ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఎల్జీ ఇండియా టేకప్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.